అమ్మ మదర్స్ డే స్టార్ట్ చేసింది, బట్ ఈరోజు మనకి మదర్స్ డే కాదు కాబట్టి ఫాదర్స్ డే అనేది సోనోరా స్మార్ట్ డూడ్, చెప్పండి ఒకసారి, సోనోరా స్మార్ట్ డూడ్ అనే ఒక ఆమె వాళ్ళ ఫాదర్ పేరు ఏంటంటే విలియం జాక్సన్ డూడ్, వాళ్ళ మదర్ పేరు హెన్రీ జాక్సన్ డూడ్. వీళ్ళిద్దరూ ఈ సోనోరాకి వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోతుందంట, చాలా చిన్నప్పుడే. వీళ్ళు 6 మెంబర్స్ సిబ్లింగ్స్ అంట. అయితే మదర్ చనిపోతే ఫాదర్ గైడ్ చేయడం చాలా కష్టం కదా. ఫాదర్ చనిపోతే మదర్ ఎలా అన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కానీ మదర్ చనిపోతే ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ చాలా టఫ్గా ఉంటుంది, హ్యాండిల్ చేయలేరు కదా. బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్ ఈ 6 మెంబర్స్ సిబ్లింగ్స్ని వాళ్ళ సిబ్లింగ్స్ అందరినీ తనని చాలా బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫాదర్కి డెడికేట్ చేయడానికి ఈమె ఒక స్పీచ్ ఇచ్చి, ఆ రోజు వాళ్ళ ఫాదర్ బర్త్డే జూన్ 5th అంట. ఎప్పుడు? జూన్ 5th. వాళ్ళ ఫాదర్ బర్త్డే జూన్ 5th అయితే ఆమె అప్లై చేసి, అమెరికాలో ఉంటారు వీళ్ళు, ఇలా గవర్నమెంట్కి అప్లై చేసి ఫైట్ చేసి ఇలా ఒక ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలి అని వాళ్ళ ఫాదర్కి ఒక రిజంబుల్గా చేస్తే ఆ గవర్నమెంట్ కొంచెం టైం తీసుకొని జూన్ 3rd సండే ఏం చేసుకుంటాం? ఫాదర్ సండే చేసుకుంటాం. జూన్ 3rd సండే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? ఫాదర్ అబ్రివేషన్ చూద్దాం. F స్టాండ్స్ ఫర్ ఫర్గివింగ్. మీ ఫాదర్ ఫర్గివ్ చేస్తారా? మీరు ఏ మిస్టేక్ అయినా చేస్తే బాగా ఒప్పుతున్నారు తలకాయలు కదా, చేస్తారు కదా. అసలు గర్ల్స్ చేస్తే, అమ్మాయిలు చేస్తే ఇంకా మా బుజ్జి మా కొండ తప్పు చేసినా కూడా బాగా ఫర్గివ్ చేస్తారు కదా. ఎందుకు? మన ఫాదరే ఫర్గివ్ చేస్తారా? ఇంకో ఫాదర్ ఫర్గివ్ చేస్తారు. ఎవరు? యేసయ్య, మన పరమ తండ్రి కూడా మనల్ని ఫర్గివ్ చేస్తారు కదా. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు, తర్వాత ఏమంటారు? వార్న్ చేస్తారు. కొడతారా? ఎవరు ఫాదర్ అన్నా కొట్టారా? ఫాదర్ చేతిలో తన్నులు తిన్న వాళ్ళు ఎవరు? ఒకసారి హ్యాండ్స్ ఎత్తండి. మీ ఫాదర్ మిమ్మల్ని కొట్టారా? అందరు ఎత్తారు జెన్యూన్గా, హ్యాండ్స్ డౌన్. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది తెలుసా? తండ్రి శిక్షించిన కుమారుడు. ఫాదర్ కొట్టేది ఎందుకు? మన మంచి కోసమే కదా, మనల్ని సరి చేయడానికే కదా, మనల్ని డిసిప్లిన్ చేయడానికే కదా. మనకి అబ్బా మా మమ్మీ ఎప్పుడు కొట్టిద్దిరా, మా డాడీ ఎప్పుడు కొడతాడురా, అసలు మా డాడీకి నేను అంటేనే ఇష్టం ఉండదురా, మా మమ్మీ ఎప్పుడు మా చెల్లినే చూసిద్ది, మా తమ్ముడినే చూసిద్ది, మా డాడీకి మా తమ్ముడు అంటేనే ఇష్టం, ఇదే కదా మనం అనుకునేది. బట్ ఫాదర్ ఎంత ఫర్గివ్ చేస్తారు తెలుసా? మిమ్మల్ని కొట్టారు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉన్నట్లు తెలుసా. వేరే వాళ్ళు పనిష్ చేస్తే అది చాలా అవమానం కదా. అందుకని మీ ఫాదర్ ఏం చేస్తారు? మిమ్మల్ని డిసిప్లిన్ చేస్తారు. ఆల్వేస్ ఫర్గివ్. మీరు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా మీ ఫాదర్ మిమ్మల్ని ఫర్గివ్ చేస్తారు. యేసయ్య కూడా ఫర్గివ్ చేస్తారు తెలుసా. నెక్స్ట్, ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మర్ ఆఫ్ గాడ్. మీకు ఒక ఆర్మర్ లాగా ఉంటాడు మీ ఫాదర్ తెలుసా. మిమ్మల్ని ఎక్కడన్నా కింద పడితే పట్టుకుంటారు, మీరు ఏదన్నా బాగా అర్జెంట్ ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తారు. మీకేమన్నా, చాలామంది ఫాదర్స్ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి కెరీర్లో హెల్ప్ చేస్తారు, మ్యాథ్స్ చెప్తారు, సైన్స్ చెప్తారు, మీకు అన్ని విషయాల్లో టో నుంచి హెడ్ వరకు అన్నిట్లో హెల్ప్ చేస్తారు కదా. మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఒక ఆర్మర్ లాగా ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్, P స్టాండ్స్ ఫర్ ఎంతమంది ఫాదర్స్ టీచర్స్ ఇక్కడ? రియల్గా టీచర్స్, బై కెరీర్ వైజ్ టీచర్స్. ఓకే, హ్యాండ్స్ డౌన్. మీ ఫాదర్ మీకు అన్ని టీచ్ చేస్తారు కదా. ఏం టీచ్ చేస్తారు? సబ్జెక్ట్స్ కాదు, ఏం టీచ్ చేస్తారు? డిసిప్లిన్ టీచ్ చేస్తారు. ఇంకేం టీచ్ చేస్తారు? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో టీచ్ చేస్తారు, మీకు మేనర్స్ టీచ్ చేస్తారు. ఇంకా ఏం టీచ్ చేస్తారు? ఒబీడియన్స్ టీచ్ చేస్తారు, ధైర్యం, కరేజ్ టీచ్ చేస్తారు. అవన్నీ మీ ఫాదర్కి ఎలా తెలుసు? వాళ్ళ ఫాదర్, తన ఎక్స్పీరియన్స్, ఈ 2 జాయిన్ అయితే మిమ్మల్ని గైడ్ చేయగలరు. అవునా? ఇలా మాట్లాడాలిరా,
ఎవరైనా ఫోన్ చేస్తే పొలైట్గా మాట్లాడాలి, ఎవరితో అన్న బిహేవ్ చేస్తే బ్యానర్ఫుల్గా బిహేవ్ చేయాలి, ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, కైండ్ఫుల్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇవన్నీ మీకు ఎవరు టీచ్ చేస్తారు? ఫాదర్ టీచ్ చేస్తారు. ఎంతమంది బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మీ ఫాదర్స్ మీతో మాట్లాడతారు, ఆర్ మీరు మీ ఫాదర్స్తో మాట్లాడతారు? ఎంతమంది బెడ్ టైం ఫాదర్స్? ఎంతమంది? చాలామంది కదా, హ్యాండ్స్ డౌన్. చాలామంది. మంచి టీచింగ్ టైం ఎప్పుడు? బెడ్ టైమే కదా. ఆల్మోస్ట్ అందరికీ ఇలా ఉండాలి. ఈరోజు స్కూల్లో ఏం చేశారు, ఈరోజు స్కూల్లో ఎవరేం చెప్పారు, ఎవరైనా కొట్టారా, ఎవరైనా తిట్టారా, ఎవరైనా బుల్లింగ్ చేశారా, మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారా, ఎవరైనా ఎలా చేస్తే మీరు ఎలా బిహేవ్ చేయాలి, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, మీరు ఎలా పొలైట్గా మాట్లాడాలి, ఇవన్నీ టీచ్ చేసేది ఎవరు? మీకు మెజారిటీ మీ ఫాదరే కదా. నెక్స్ట్ హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్పర్. ఎంతమంది పొద్దున్న ఫాదర్స్ మీకు బాతులు చేపించి యూనిఫామ్లు వేసి, ఎంతమంది క్యారేజీలు ప్యాక్ చేసి మీ బ్యాగులు మోసుకెళ్ళి మిమ్మల్ని కారుల్లోనో బండ్లలోనో సైకిల్లోనో ఎంతమంది స్కూల్స్లో డ్రాప్ చేశారు? అందరూ. హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్ జాబ్. అసలు మన సండే స్కూల్ ఫాదర్స్ అందరు గ్రేట్. ఒకసారి క్లాస్ కొడదామా మన ఫాదర్స్కి? మంచోళ్ళు కదా అందరూ. దేవుడు మనకి బ్లెస్డ్ ఫాదర్స్ ఇచ్చారు కదా. ఓకే, దేవుడు మనకి మంచి బ్లెస్డ్ ఫాదర్స్ ఇచ్చారా? అవునా కదా? అవునా? చాలామంది ఫాదర్స్ పొద్దున్నే వాళ్ళని స్కూల్స్ కాడ దింపి పిల్లల్ని బ్యాగ్స్, పాపం మీరు కష్టపడి మొయలేకపోతున్నారని మీ బ్యాగ్స్ వాళ్ళకి వాళ్ళ షేమ్ వాళ్ళకి షేమ్ కూడా లేకుండా వాళ్ళకి హ్యాంగ్ చేసుకొని కూడా వెళ్తారు కదా చాలామంది ఫాదర్స్. అవునా కదా? మా ఫాదర్ అయితే నాకు చాలా ఎర్లీ ఏజ్లో మా ఫాదర్ చనిపోయారు, కానీ అప్పుడు రెండు బ్యాగులు, ఈ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి, ఇటు సైడ్ 2 బ్యాగులు వేసుకొని నన్ను ఎత్తుకునేవాళ్ళు సంకలో పెట్టుకొని. అప్పుడు మాకు స్కూటర్లు, కార్లు ఇన్ని లేవు. పెద్ద సైకిలే పెద్ద వెహికల్ మాకు. మమ్మల్ని ముందు కూర్చోబెట్టేవాళ్ళు, మా బ్రదర్ని వెనక్కి కూర్చోబెట్టేవాళ్ళు. అలా తీసుకెళ్ళి హెల్పర్గా కాదా మన ఫాదర్ మనకి? అవునా? ఎంతమందికి హెల్ప్ చేస్తారు? మెజారిటీ హెల్ప్ చేస్తారు కదా. మీకే కాదు, ఫ్యామిలీలో కూడా హెల్ప్ చేస్తారు చాలామంది ఫాదర్స్. ఆల్వేస్ హెల్ప్ఫుల్గానే ఉంటారు. మా అబ్బాయికి ఏం హెల్ప్ కావాలి, మా పాపకి ఏం హెల్ప్ కావాలి, వాళ్ళకి ఏం కొనిచ్చాలి. డే అంతా హార్డ్ వర్క్ చేసి ఆఫీసుల్లో, జాబ్స్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు అయితే డే అంతా రోడ్ల మీద బండి వేసుకొని తిరుగుతా మార్కెటింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారు. దేనికి కష్టపడతారు? ఫ్యామిలీ కోసమే కదా. మీ ఫాదర్స్ అంత కష్టపడితే ఎవరన్నా మీ ఫాదర్ని ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు కదా. మన ఫ్యామిలీని లాగుతుంది ఎవరు? మన ఫ్యామిలీకి ఫినాన్షియల్ సపోర్ట్ ఎవరు? అఫ్కోర్స్ మీ మదర్స్ కూడా ఎంప్లాయీస్ అయితే ఓకే, మదర్ కూడా జాబ్ చేయొచ్చు, కానీ మన ఫాదర్ డెడికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా మన ఫ్యామిలీకి. నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎవర్ లాస్టింగ్. ఇన్ని పనులు చేసిన మన మెమరీస్ ఆఫ్ మన ఫాదర్స్ ఏంటి? ఎవర్ లాస్టింగ్. మన ఫాదర్ మనకి చేసిన పనులన్నీ మనకి ఎప్పుడు గుర్తొస్తాయి కదా. మనం ఎప్పుడన్నా లోన్లీగా స్కూల్కి వెళ్తున్నప్పుడు, లోన్లీగా కొంతమంది టీనేజ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎక్కడికన్నా హాస్టల్స్కి వెళ్ళినప్పుడు కానీ, మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు కానీ, అబ్బా మా డాడీ ఉంటే నాతో పాటు వచ్చేవాళ్ళు కదా, మా డాడీ ఉంటే నాతో పాటు ఉండేవాళ్ళు కదా, మా డాడీ ఉంటే నాకు ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు కదా, మా డాడీ ఉంటే నాకు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు కదా అని మన మెమరీస్ అన్నీ ఎప్పుడు మన ఫాదర్ మెమరీస్ ఏం చేస్తాం మనము? గుర్తు చేసుకుంటామా? గుర్తు చేసుకోమా? 10th అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్తే బాగా గుర్తొస్తారు మమ్మీ డాడీ. అవునా? బాగా గుర్తొస్తారు. మా డాడీ ఉంటే నాకు అవి కొని తెచ్చేవాళ్ళు, మా డాడీ ఉంటే నాకు ఈ కొని పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా మీరు షాప్కి వెళ్తే మీ మమ్మీ వద్దు 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 కొనొద్దు, అవి వేస్ట్ ఇవి వేస్ట్ అంటారు, కానీ మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫస్ట్ కొనిస్తారు కదా. అవునా కదా? ఎంతమందికి? అందరికీ. హ్యాండ్స్ డౌన్. అందరికీ మీ ఫాదర్, మెజారిటీ ఫాదర్స్ కొనిస్తారు. ఒకవేళ కొనియలేదు అంటే అది మీకు నీడ్ కాదు అని అర్థం. అవునా? అది మీకు అవసరం లేదు, అది మీకు యూజ్లెస్ అని అర్థం. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్. A father always looks upon their kids' respect, their family respect. మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఫాదర్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఫాదర్కి ఇవ్వాలి. నాకు తెలిసి మెజారిటీ అందరూ ఫాదర్ ఎప్పుడు తూలి మాట్లాడకూడదు. అవునా కదా? ఏంటయ్యా నాకు చెప్పేది ఏంటి,
నువ్వు నాకు ఇచ్చేదేంటి డాడీ, నీకు అసలు ఏం తెలియదు డాడీ, మాకు స్కూల్లో మా మ్యామ్ చెప్తారు అసలు నీకేం రాదు డాడీ. చాలామంది అంటారు కదా. మీ డాడీకి మేబీ మీ అకాడమిక్స్ వైజ్గా తెలియకపోవచ్చు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్లో పావంత ఉండదు మన ఏజ్. అవునా? మీ డాడీ ఎక్స్పీరియన్స్లో మీ ఏజ్ సగం కూడా ఉండదు. వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్. ఎప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ఫుల్గా ఎవరిని మాట్లాడకూడదు, మమ్మీ డాడీని ఇద్దరిని మాట్లాడకూడదు, మీ డాడీని అస్సలే మాట్లాడకూడదు. ఇంకొకసారి రివైజ్ చేద్దామా? F స్టాండ్స్ ఫర్ ఫర్గివింగ్, A స్టాండ్స్ ఫర్ ఆర్మర్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పాలి. A స్టాండ్స్ ఫర్ ఆర్మర్ ఆఫ్ గాడ్, T స్టాండ్స్ ఫర్ టీచర్, H స్టాండ్స్ ఫర్ helper, E stands for everlasting, R stands for respect.